ఈ యొక్క వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్కిప్ చేసుకుంటూ సగం సగం చూసి కింద కామెంట్లు మీ ఇష్టం వచ్చినట్టు చేయకండి. నేను ఇది ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. ఎక్కడ కూడా కల్పితం కానీ నా పైత్యం కానీ చూపించలేదు. కాబట్టి ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాతనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో చూడకపోయినా సగం సగం చూసినా కామెంట్ మాత్రం చేయొద్దు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి స్వభావాన్ని వర్ణించడానికి ఒక సంఘటన చెబితే సరిపోతుంది. 1999 ఎన్నికల్లో అసెంబ్లీ పోలింగ్కి కౌంటింగ్కి మధ్య వ్యవధి వచ్చింది. ఆ సమయంలో వైఎస్ చంద్రబాబుకి ఒక సవాల్ చేశాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, ఒకవేళ తెదేపా ఓడిపోతే చంద్రబాబు అదే పని చేస్తారా అన్నది వైఎస్ సవాల్. వైఎస్ ఈ సవాల్ ఎందుకు చేశారు? కేడర్లో ధైర్యం నూరిపోయడానికి, విజయం పట్ల విశ్వాసం కలిగించడానికి, ప్రజల్లో కాంగ్రెస్ గెలిచే ఇమేజ్ ఉన్న పార్టీ అనిపించడానికి ఈ పని చేసి ఉంటారని, ఎన్నికల్లో ఇలాంటి సవాళ్లు ప్రతి సవాళ్ళు మామూలేనని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే వైఎస్ ఈ సవాల్ చేసే నాటికి పోలింగు అప్పటికే పూర్తయిపోయింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఫలితాలు వైఎస్ సవాల్ వలనైతే మారబోవు. ఒట్టి ఆవేశ ప్రకటన తప్ప వైఎస్ సవాల్ వలన ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే సహజంగానే చంద్రబాబు ఇలాంటి సవాళ్లకు స్పందించరు. అప్పుడు కూడా ఈ సవాలుకు స్పందించలేదు. కౌంటింగ్లో తెదేపా అఖండ విజయం సాధించింది. 180 అసెంబ్లీ స్థానాలు, 36 లోక్సభ స్థానాలని గెలుచుకుంది. ఆవేశపడి సవాళ్లు విసిరిన వైఎస్ని సమర్థించుకోవడానికి కాంగ్రెస్ నేతలు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. ఆ సవాల్ను చంద్రబాబు స్వీకరించలేదు కాబట్టి వైఎస్ రాజకీయ సన్యాసం స్వీకరించాల్సిన అవసరం లేదని సర్దుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇంత జరిగినా వైఎస్ పెద్దగా మారలేదని చెప్పడానికి నిదర్శనం ఏమిటంటే, ఆ తర్వాత ఎన్నికలకి ముందే వైఎస్ మళ్ళీ సవాల్ చేశాడు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, ఈ సవాలుకు ఎవరూ స్పందించకపోయినా తాను కట్టుబడి ఉంటానని ప్రకటించాడు. అంటే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకు వైఎస్ పేరు అసమ్మతికి పర్యాయపదం. పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి నేతగా చాలా కాలం పనిచేసిన ఈ అసమ్మతి ఇమేజ్ ఆయన్ని పూర్తిగా వీడలేదు. 2.5 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నాయకుడి పదవి తప్ప వైఎస్ అందుకున్న పదవులేమీ లేవు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పదవులు అందుకోలేకపోవడం, మరీ ముఖ్యంగా 1-2 సందర్భాల్లో ముఖ్యమంత్రి పదవి దగ్గరికి వచ్చి మరీ చేజారిపోవడం వలన వైఎస్కు ప్రజల్లో ఏదో ఒక మేర సానుభూతి ఉండేది. అసమ్మతివాదిగా పోరాటం చేసిన, ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించడం వలన ప్రజల్లో ఆయనకి ఒక విశిష్టమైన ఇమేజ్ ఉంది. నిజానికి యావదాంధ్ర దేశంలో వైఎస్కున్న గ్లామర్, ఇమేజ్ కాంగ్రెస్ నేతలు ఎవరికీ అప్పట్లో ఉండేది కాదు, లేదు కూడా. అప్పట్లో ప్రజాప్రస్థాన యాత్ర వలన ఆయనకున్న ఇమేజ్ మరింత ఇముడించింది. చంద్రబాబు, వైఎస్ ఒకే తరానికి చెందిన రాజకీయ నాయకులు. కానీ ఇద్దరి వ్యక్తిత్వాల్లో, మనస్తత్వాల్లో చెప్పుకోదగినంత తేడా ఉంది. వ్యక్తిగత ప్రయోజనాలపైన దృష్టి ఉండే మాట నిజమే అయినా వైఎస్ ప్రధానంగా ఎమోషనల్ రాజకీయవేత్త. ఆయన వ్యక్తిత్వంలో ఆవేశం ఆలోచనని డామినేట్ చేస్తుంది. చంద్రబాబుది దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఆయన ఎమోషన్ని అదుపులో పెట్టుకుని వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చే మనిషి. వైఎస్ ప్రత్యర్థులపైన రెచ్చిపోయే మనిషి. చంద్రబాబుది ప్రత్యర్థుల్ని రెచ్చగొట్టే తరహా. వైఎస్ది ప్రాథమికంగా కోపతాపాలు దాచుకోగలిగే మనస్తత్వం కాదు. అయితే చివరి దశలో ఆయనలో కొంత మార్పు అయితే వచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు తన కోపాన్ని బయటపెట్టే మనిషి అయితే కారు. ఈ మధ్య ఆయనలో కూడా ఈ విషయంలో కొంత మార్పు వచ్చింది. సందర్భాలు కూడా మనం చూసాం. రాజీవ్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వైఎస్ 1983లోనే పిసిసి అధ్యక్ష పదవిని అందుకున్నారు. అది ఎన్టీఆర్ ప్రభ ఉజ్వలంగా వెలుగుతున్న కాలం. 1984లో నాదెండ్లకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం దిద్దుకోలేని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమించింది. అందువలన 1985 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్, శివాజీ గణేశన్ వంటి వారిని తెచ్చి ప్రచారం చేసిన హిందిర హత్య తర్వాత సానుభూతి వెల్లువలో కూడా వైఎస్ హయాంలో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. ఏమైనా ఆ కాలంలో వైఎస్ హయామంతా కాంగ్రెస్ పోరాట దశలోనే ఉండిపోయింది.
తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఫలాలను వైఎస్ అనుభవించలేకపోయారు. ఎప్పటికప్పుడు తన ఉనికిని, తన మద్దతుదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి పోరాటమే సరిపోయింది వైఎస్కి. అధికారి పార్టీలో ఉండి ప్రతిపక్ష జీవితమే అయ్యింది ఆయనకి. కోట్ల విజయభాస్కర్ రెడ్డితో పోరాటం భరించలేక వైఎస్ తన మద్దతుదారుల్ని తెలుగుదేశంలోకి తరలించి ఆ పార్టీ టిక్కెట్లు ఇప్పించుకునే వ్యూహాన్ని అనుసరించారు. చంద్రబాబు, వైఎస్లు మంచి స్నేహితులని, వారి మైత్రి కారణంగానే ఇది సాధ్యమైందని అప్పట్లో ఒక అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇలాంటివి రాజకీయాలలో సహజమే. పీవీ హయాంలో వైఎస్కి దక్కింది మొండి చెయ్యే. అయినా కూడా పీవీని అధికార పీఠాన్ని నుంచి కూలదోసే పరిణామాల్లో కాంగ్రెస్ నేతల ప్రవర్తనని కరాఖండిగా విమర్శించడంలో వైఎస్ వెనుకాడలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ వైఎస్ని పీసీసీ పీఠం వరించింది. ఈసారి తన పాత ముద్ర చెరిపేసుకుని కాంగ్రెస్లో అన్ని గ్రూపులకి ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు వైఎస్. ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. ఎన్నికలు దగ్గర పడిన దశలో సీఎల్పీ నాయకుడు పి జనార్దన్ రెడ్డితో స్పర్ధలు వైఎస్ని చికాకు పెట్టాయి. 1999 ఎన్నికల్లో అపజయం ఒక సెట్ బ్యాక్. ఆ తర్వాత వైఎస్ సీఎల్పీ నాయకత్వాన్ని అందుకొని పీసీసీ నాయకత్వాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత దశలో వైఎస్లో ఏదో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆయన పోరాట స్వభావం మొద్దుబారింది. విద్యుత్ ఉద్యమంలో అర్ధాంతరంగా నిరాహార దీక్ష విరమించడం నుంచి కోర్టు కేసుల ఉపసంహరణ వరకు వైఎస్ చేష్టలన్నీ చంద్రబాబుతో ఆయనకేమన్నా రహస్య అవగాహన ఉన్నదేమో అన్న రీతిలో సాగాయి. కోడెల వ్యవహారంపై ఉద్యమాన్ని నిర్మించలేకపోవడం, చివరికి అసెంబ్లీలో స్టాంపుల కుంభకోణాన్ని ఎండగట్టాల్సిన వైఎస్ తనకు గొంతు బాగోలేదని చాకు చెప్పడం ఈ తరహానే. ప్రజాప్రస్థాన యాత్ర మాత్రం ఈ ధోరణికి మినహాయింపు. ప్రజాప్రస్థానం కారణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్ట మరింత ఇనుమడించింది. కాంగ్రెస్లో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఆయన ఎదిగినట్టుగా కనిపించింది. వైఎస్ వ్యతిరేకులు కూడా తమ కార్యక్రమాలను ఉధృతం చేశారు. మధ్యలో కొందరు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చారు. అటువంటి నినాదం కాంగ్రెస్కు మేలు చేస్తున్నది నిజమే, కానీ కాంగ్రెస్ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబుతో ఢీ కొనగల ప్రతిష్ట, సామర్థ్యం ఉన్న బీసీ నేత ఎవ్వరూ కూడా కాంగ్రెస్లో లేరు. ఈ నినాదాన్ని వైఎస్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఇచ్చారని ప్రచారమైంది. వైఎస్ ముఖ్యమంత్రి కాకూడదని కాంక్షించే నేతలు వైరపక్షంలో కంటే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేతల గోల ఎక్కువ కావడంతో కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ను ఏకైక నాయకుడిగా, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేయరాదని నిర్ణయించుకున్నారు. ఫలితంగా నేతలందరినీ కలుపుకొని వెళ్లే విధంగా బస్సు యాత్రలు నిర్వహించాల్సి వచ్చింది. వైఎస్ని ప్రొజెక్ట్ చేయరాదనే భావం ఎంత వెర్రిగా పరిణమించిందంటే ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ యాత్రలకి, సభలకి బయట నుండి వచ్చిన గులాం నబీ ఆజాద్ నాయకత్వం వహించాడు. పరిశీలకుడిగా వచ్చిన నేతకి అగ్రపీఠం వేయడమేమిటి? గులాం నబీ రాష్ట్ర కాంగ్రెస్ సభలకి నేతృత్వం వహించడం ఎబ్బెట్టుగా ఉంటుందని కూడా కాంగ్రెస్ వారికి స్ఫురించలేదు. గులాం నబీ ఆజాద్ ఎలాగూ రేపు సీఎం పదవికి పోటీదారు కాదని అందరికీ తెలుసు. చంద్రబాబుకి ధీటుగా కాంగ్రెస్ ఒక నాయకుడిని ప్రొజెక్టు చేసుకోకపోతే ఓటర్లకు సరైన సంకేతాలు పంపినట్టు కాదని కాంగ్రెస్ వారికి తెలుసు. పార్టీకి నష్టమైనా పర్వాలేదు, కానీ వైఎస్ ప్రొజెక్టు కారాదనే విధానం అది. వైఎస్కి వ్యతిరేకంగా లాబీ చేసే నాయకుల పలుకుబడి పార్టీలో ఆ స్థాయిలో ఉన్నదని భావించాలి. 2004 ఎన్నికలు ఏ రకంగా చూసినా వైఎస్కి నిర్ణయాత్మకమైనవే. బహుశా ఆయన సన్యాస ప్రకటన చేసింది కూడా అందుకే. ఏదేమైనా అప్పట్లో మళ్ళీ కాంగ్రెస్కి కాలం కలిసి వచ్చినట్టే కనిపించింది. తెరాసతో పొత్తు ఖాయమైన తర్వాత ఉభయ పార్టీల శ్రేణుల్లో స్పష్టంగా గెలుపు ఉత్సాహం కనిపించింది. తెదేపా సమైక్యాంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టడంలో విఫలం కావడం వలన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఆ ఎన్నికల్లో గెలిస్తే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమనే ఆయన అభిమానులు అనుకున్నారు. సోనియా హయాంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్ని మార్చే ప్రయత్నం చేయకపోవడం వలన వైఎస్ ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్లు పూర్తి చేసే అవకాశం ఉన్నదని సైతం ఊహలు సాగుతున్నాయి. తెరాసతో సంబంధం లేకుండా కాంగ్రెస్కు సొంతంగా మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ స్థిరత్వం ప్రశ్నార్థకమవుతుందనే భయాలు సైతం ఉండేవి. కాంగ్రెస్కు మెజారిటీ వచ్చినా వైఎస్కు ముఖ్యమంత్రిత్వం దక్కకుండా వైఎస్ వ్యతిరేక నేతలు ప్రయత్నాలు సాగించేది ఖాయం. వారి ప్రయత్నాలు సఫలం కాలేదు, అది వేరే విషయం. వైఎస్కే ముఖ్యమంత్రిత్వం దక్కవచ్చు. అయితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అఖండ విజయంతో గెలుపొందాడు. 184 అసెంబ్లీ సీట్లు, 35 లోక్సభ స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చాడు. అన్నాళ్ళు ఓపికతో అతని కాంగ్రెస్ నాయకులు పెట్టిన బాధలన్నీ మనసులో ఉంచుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టాడు, ఎవరిని ఎక్కడికి నెట్టాలో నెట్టాడు. తన అనుకూల వర్గాన్ని అందలమెక్కించాడు. చివరికి అధిష్టానాన్ని సైతం లెక్క చేయని పరిస్థితికి వచ్చాడు. దానికి చాలా కారణాలున్నాయి.
ఏపీ కాంగ్రెస్ మొత్తం తను కనసన్నల్లోనే మెలిగేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు వైఎస్. తన పార్టీలోనే తనని సీఎంగా ఇష్టపడిన వారిని దరిదాపుల్లో కూడా రానియలేదు. అధిష్టానం చెప్పినా పట్టించుకోలేదు. పథకాల పేర్లన్నీ గాంధీల పేర్లు పెట్టినా వాటి అజమాయిషీ మాత్రం వైఎస్ చేతుల్లోనే ఉండేది. ఇది సోనియాకి ఏమాత్రం నచ్చలేదు. కానీ వైఎస్ ఇప్పుడు బలమైన నాయకుడు, మార్పు చేస్తే కాంగ్రెస్కి తీరని నష్టం వాటిల్లుతుందని అది సోనియాకి తెలుసు. అందుకే 2009 ఎన్నికల వరకు వైఎస్ని కెలకలేదు. టీడీపీ హయాంలో క్రూడాయిల్ బావుల్ని ముఖేష్ అంబానీకి ఫ్రీగా ఇచ్చాడని, తరువాత వైఎస్ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి చెందిన ఆస్తి కాబట్టి 30% ఏపీ రాష్ట్రానికి ఇవ్వాలని ముఖేష్కి ఒక షరతు పెట్టాడు. ఇది కూడా ముదిరి గాలివానలా తయారైంది. మరోపక్క అప్పటికే కొడుకుని రాజకీయాల్లోకి తేవాలని వైఎస్ ప్లాన్ చేయడం, 2009లో కడప ఎంపీగా గెలిపించడం జరిగింది. 2009 ఎన్నికల్లో వైఎస్ హయాంలో కాంగ్రెస్ మహాకూటమి సైతం తట్టుకొని 156 సీట్లలో గెలిచి విజయఢంకా మోగించాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఒక పర్యాయ పదమే గెలిస్తే ఏపీలో పార్టీని తనుకనుసన్నల్లో పెట్టుకోగలిగిన వాడు రెండవసారి గెలిస్తే సోనియా మాట వినకపోవడం పక్కన పెడితే కేంద్ర నాయకుడిగా ఎదిగే అవకాశాలున్నాయి. ఒకవేళ అలా ఎదగకపోయినా, ఆ ఉద్దేశం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లేకపోయినా 2014లో ఖచ్చితంగా వైఎస్ని మార్చి వేరే వారిని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తుంది అధిష్టానం. ఎందుకంటే జాతీయ పార్టీలో అందరినీ సంతృప్తిపరచాలి కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం వైఎస్ని మారుస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ మహానేతగా ఎంత పేరు సంపాదించుకున్నాడో మహామేతగా కూడా అంతే పేరు సంపాదించాడు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు హత్య రాజకీయాల్ని పెంచి పోషించిన ఘనత వైఎస్దే. వైఎస్ కొత్తగా పార్టీ పెట్టి గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నింటికీ తెగించేశాడు. అధికారం, పదవిని కోల్పోయిన మరుసటి రోజు నుంచే తనని తన పార్టీ వారే ఒక పురుగులా హీనంగా చూస్తారని తెలుసు. ఎలాగో 2 సార్లు సీఎంగా చేశాను కాబట్టి రాజకీయాలకి దూరం జరిగి ఉండాలనే మనస్తత్వం ఆయనది కాదు. కాబట్టి వైఎస్ ప్లాన్ 2014లో కొత్త పార్టీ పెట్టడమే. పైగా 2009లో మహాకూటమినే కాదు, అత్యంత ప్రజాదరణ కలిగిన చిరంజీవిని సైతం వాడగొట్టి మట్టి కరిపించిన ఘనత వైఎస్కుంది. పైగా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానాన్ని లెక్క చేయకుండా సొంత ఇమేజ్తో ఎదిగిన ఒకే ఒక నేత వైఎస్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 2009 సెప్టెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ను పోగొట్టుకుని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమయ్యింది. తిరుపతి వెంకన్నతో పెట్టుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్వనాశనమయ్యాడు. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసినవే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.